రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గ్రామాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. 3 విడతల్లో గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆశావహులంతా పోటీకి సిద్ధమవుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల సందడిపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేసింది. 3 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో దాదాపుగా 2 ఏళ్ల నుంచి గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎదురుచూపులు చూస్తున్న తరుణంలో ఈ ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల కావడంతో ఒక్కసారిగా కూడా గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నగారం మోగింది. ఒక ఎన్నికల సందడి అయితే మొదలైందని చెప్పవచ్చు. 3 విడతల్లో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్ 11, 14, 17 ఈ 3 విడతల్లో జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చాలా పెద్ద సంఖ్యలో గ్రామ పంచాయతీల ఓట్లు జరగబోతున్నాయి, ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో రాష్ట్రంలోనే అత్యధికంగా గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి జిల్లాల్లో మహబూబ్నగర్ జిల్లా ఒకటిగా చెప్పవచ్చు. ఎందుకంటే 1678 గ్రామ పంచాయతీలు మహబూబ్నగర్ జిల్లాలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే అటు మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్కర్నూల్, జోగులాంబ, గద్వాల, వనపర్తి జిల్లాలు ఈ 5 కొత్త జిల్లాల పరిధిలో 1678 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. సో గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి ఎన్నికలు ఇవి. దీంతోపాటు గ్రామ పంచాయతీకి సంబంధించిన వార్డులు కూడా 12,600 వార్డులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. సో అన్ని ప్రాంతాల్లో కూడా 3 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ జరగబోతున్నట్టుగా షెడ్యూల్ని రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నేపథ్యంలో గ్రామాలంతా కూడా ఆశావాళ్ళంతా కూడా ఎన్నికల కోసం అవుతున్నటువంటి వాతావరణం అయితే మనకు స్పష్టంగా మొదలైందని చెప్పవచ్చు. ఒక జిల్లాలో ఏ ప్రాంతాల్లో మొదటి విడత 2 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయనే విషయాన్ని కనుక పరిశీలిస్తే మహబూబ్నగర్ జిల్లాలో 16 మండలాలు ఉంటే అందులో 423 గ్రామ పంచాయతీలకు 3674 వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నికలకు జరగబోతున్నాయి. ఇందులో మొదటి విడతలో 423 గ్రామ పంచాయతీలకు సంబంధించి 139 మొదటి విడతలో ఎన్నికలు జరిగితే 151 రెండో విడత, 133 మూడో విడతలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అట్లాగే నాగర్ కర్నూలు జిల్లాలో 20 మండలాల పరిధిలో మొత్తం 460 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో మొదటి విడతలో 151, రెండో విడతలో 151, మూడో విడతలో 158కి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అట్లాగే హయ్యెస్ట్గా ఇక్కడ ఈ జిల్లాలోనే 4102 వార్డులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. వనపర్తి జిల్లాలో కూడా 15 మండలాలు ఉన్నాయి. ఇక్కడ 268 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొదటి విడతలో 87, రెండో విడతలో 94, మూడో విడతలో 87 గ్రామ పంచాయతీలకు సర్పంచ్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో 2436 వార్డులకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. నారాయణపేట జిల్లాలో మొత్తం 13 మండలాలు ఉంటే 272 గ్రామ పంచాయతీ సర్పంచ్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో 67 మొదటి విడతలో, రెండో విడతలో 95, మూడో విడతలో 110 ఈ 3 విడతల్లో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో 2466 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక జోగులాంబ, గద్వాల జిల్లా ఈ జిల్లాలో కూడా 13 మండలాలు ఉన్నాయి. ఇందులో 255 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో 106, రెండో విడతలో 74, మూడో విడతలో 75. సో మొత్తంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 1678 ఈ లిస్ట్ అనేది రాష్ట్రంలోని అత్యధికమైనటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించిన లిస్టు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అటు భౌగోళికంగానే కాకుండా గ్రామ పంచాయతీల వారిగా కూడా హైయెస్ట్ లిస్ట్గా చెప్పవచ్చు. సో 1678 గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి కోలాహలమైనటువంటి వాతావరణం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా నెలకొని ఉందని చెప్పవచ్చు. 12,602 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. సో అటు వార్డు మెంబర్లు కానీ ఇటు సర్పంచుల అభ్యర్థులంతా కూడా అందరూ కూడా ఆశావాళ్ళు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి తరుణం రావడంతో ఒక్కసారిగా సందడి వాతావరణం అయితే గ్రామాల్లో కనిపిస్తుంది. ఇక నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యే నాటి నుంచి అటు పోలింగ్ జరిగే వరకు కూడా గ్రామాల్లో ఒక కోలాహలం పండగ వాతావరణం అయితే మనకు స్పష్టంగా ఎన్నికల వేడి అనేది స్పష్టంగా ఎదురుగాబోతుంది. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు అటు ఇండిపెండెంట్ కూడా ఎక్కువగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఇది రాజకీయ పార్టీలతో పాటు వ్యక్తి ప్రాధాన్యత అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆ ప్రాధాన్యత అనుకూలంగానే ఓటు ప్రభావం చేసే అవకాశం ఉంటుంది. సో గ్రామ పంచాయతీ ఎన్నికలు అనగానే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా కూడా ఈ ఓటులో పాల్గొనబోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళంతా కూడా
సమీకరించి గ్రామాల్లో ఒక పండగ వాతావరణం కనిపించే అవకాశం ఉంది. ఇది ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.